Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతోంది యంట్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ పథకం ప్రపంచ పోటీతత్వాన్ని పెంచి వ్యాపార కార్యకలాపాలను సాఫీగా సాగేలా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సమక్షంలో బోట్స్వానా ఈరోజు ప్రాజెక్టు చీతా కింద భారత్కు 8 చిరుతలను అప్పగిస్తుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై నమోదైన నేరారోపణల కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పు ప్రకటిస్తుంది. గోవాలోని పణజీలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచ కప్లో భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఎరిగైసి, ఆర్ ప్రజ్ఞానంద, పి హరికృష్ణ ఈరోజు 4వ రౌండ్ టై బ్రేక్ మ్యాచ్లో పోటీ పడతారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ పథకం ప్రపంచ పోటీతత్వాన్ని పెంచి వ్యాపార కార్యకలాపాలను సాఫీగా సాగేలా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తద్వారా భారత్ స్వయం సమృద్ది దేశంగా ఎదిగేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో ప్రశంసించారు. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ఎంఎస్ఎంఈలు మొదటిసారి ఎగుమతి చేసేవారికి సహాయపడుతుందని మోదీ చెప్పారు. కీలక ఖనిజాలకు రాయల్టీ రేట్లను హేతుబద్దీకరించాలనే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం స్థిరత్వం, స్వావలంబనను పెంచుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎగుమతి రంగం బలోపేతం కావడంతో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మోదీ చెప్పారు. ఢిల్లీ కారు పేలుడులో జరిగిన ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించింది. జాతీయ భద్రతతో పాటు భారతీయులందరి ప్రాణాలను, శ్రేయస్సును కాపాడాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని మంత్రివర్గం పునరుద్ఘాటించింది. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం తెలిపిందన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన ఈ దుర్మార్గపు పిరికి చర్యను మంత్రివర్గం ఖండించిందన్నారు. The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. ఇదిలా ఉండగా భద్రతా కారణాలతో లాల్ ఖిలా మెట్రో స్టేషన్ను తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు జరిగిన తర్వాత లాల్ ఖిలా మెట్రో స్టేషన్ను మూసివేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సమక్షంలో బోట్స్వానా ఈరోజు ప్రాజెక్టు చీతా కింద భారత్కు 8 చిరుతలను అప్పగిస్తుంది. దశాబ్దాల తరబడి చిరుత పులులు అంతరించిపోయిన తర్వాత భారత్లో వాటిని తిరిగి ప్రవేశపెట్టడం భారత్ చేపట్టిన ఒక వినూత్న ప్రయత్నమని రాష్టపతి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, బోట్స్వానా అధ్యక్షులు డుమా బోకో మధ్య ద్వైపాక్షిక చర్చల ముగింపు సందర్భంగా నిన్న జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. It gives me special pleasure to note that Botswana is to reintroduce cheetahs in India under Project Cheetah. This is a unique wildlife conservation initiative of Government of India which aims to restore the cheetah to India's ecosystem. I must thank President Boko and the people of Botswana to agreeing to send their cheetahs to India. ఈ రోజు ముర్ము పర్యటన ముగించే ముందు బోట్స్వానాలో ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లో 38 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో రేపు ఓట్ల లెక్కింపు చేపడతారు. సీల్ చేసిన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. రేపు ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం సవరణ బిల్లు 2025ను పరిశీలనకు ఏర్పాటు చేసిన పార్లమెంటు సంయుక్త కమిటీకి బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 31 మంది సభ్యుల కమిటీలో ప్రతిపక్షాల నుంచి 4 సభ్యులు, బీజేపీ నుండి 15 మంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 11 మందితో పాటు ఒక నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. బీజేపీ లోక్సభ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్, ప్రధాన్ బార్వా, బ్రిజ్ మోహన్ అగర్వాల్, విష్ణు దయాళ్ రామ్, డీకే అరుణ, పరుషోత్తం భాయ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై నమోదైన నేరారోపణల కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పు ప్రకటిస్తుంది. 2024 జూలైలో ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేసిన తిరుగుబాటుకు సంబంధించిన కేసులో హసీనాపై నేరారోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా హసీనా పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అమెరికాలో 43 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ ను ముగించేందుకు ఉద్దేశించిన ఫెడరల్ నిధుల ప్యాకేజీని యుఎస్ కాంగ్రెస్ ఆమోదించింది. ఈ నిధుల బిల్లుపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారని వైట్ హౌస్ తెలిపింది. వారాల తరబడి కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభన తర్వాత అమెరికా చరిత్రలో ఇప్పటివరకు సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ను ముగించే అవకాశం ఉంది. ఈ వారం ప్రారంభంలో యుఎస్ సెనెట్ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత యుఎస్ ప్రతినిధుల సభలో 222 ఓట్లకు గాను 209 ఓట్లతో నిధుల బిల్లు ఆమోదం పొందింది. దాదాపు అందరూ రిపబ్లికన్లు, కొంతమంది డెమోక్రాట్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. గోవాలోని పణజీలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచకప్లో భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఎరిగైసి, ఆర్ ప్రజ్ఞానంద, పి హరికృష్ణ ఈరోజు 4వ రౌండ్ టై బ్రేక్ మ్యాచ్లో పోటీ పడతారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అంతకుముందు అర్జున్ హంగేరీకి చెందిన పీటర్ లెకోతో జరిగిన మ్యాచ్ డ్రా కాగా, ప్రజ్ఞానంద రష్యాకు చెందిన డానియల్ డుబోవ్తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేరళ మాహేలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్లలో ఈరోజు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని పేర్కొంది. ఈశాన్య భారత్లో దట్టమైన పొగమంచు ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని తెలియజేసింది. కెనడాలోని నయాగరాలో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఇంధన భద్రత, ఖనిజాలపై అవుట్ రీచ్ సెషన్లో జయశంకర్ మాట్లాడుతూ అంచనా వేసే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, స్థితిస్థాపకతను పెంపొందించడం అనే ఆవశ్యకత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. గిరిజన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన గిరిజన వ్యాపార సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గిరిజన వస్తువులు, వారి చేతి పనులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు అపార అవకాశాలను అందిస్తున్నాయని గోయల్ అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ పథకం ప్రపంచ పోటీతత్వాన్ని పెంచి వ్యాపార కార్యకలాపాలను సాఫీగా సాగేలా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో బోట్స్వానా ఈరోజు ప్రాజెక్టు చీతా కింద భారత్కు 8 చిరుతలను అప్పగిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై నమోదైన నేరారోపణల కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తీర్పు ప్రకటిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి.
మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.